హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ జాగ్రఫీకి సంబంధించిన కోర్స్ని కంప్లీట్ చేశాక ఈ ప్రామిస్ ఏదైతే చేశానో ప్రతి చాప్టర్కి ఒక 10 to 20 క్వశ్చన్స్ మధ్యలో డిస్కస్ చేద్దామని. ఐ మీన్ నాట్ చాప్టర్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ హెడింగ్కి. సో ఇప్పటి వరకు అంతర్నిర్మాణం ఒకటి, వాతావరణం యొక్క కూర్పు ఒకటి, మరియు ప్రధాన భూస్వరూపాలకు సంబంధించినవి, దాంతోపాటు సముద్ర జలాలు 4 చేశాను. అండ్ ఇది ఐదవది, భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రధాన భూస్వరూపాలు, ఓకే, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్ నుంచి క్వశ్చన్స్ కొంచెం మోడరేట్ తీసుకున్నాను, మరీ హై డిఫికల్టీగా తీసుకోలేదు, దీంట్లో మోడరేట్గా తీసుకున్నాను. ఒకసారి చూద్దామండి ఇవి ఎలా ఉంటుంది, ఏంటి దీని కథ, ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అని. ఓకే, యా, రోహిత్ సార్ ఈ బుక్స్ని ఆన్లైన్లో కూడా సెండ్ చేస్తుంది. ఎవరికైనా అవసరం ఉంటే మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ నెంబర్ చెప్పండి. తెలుగు మీడియం బుక్ అయితే 9014267828 అండి. ఇంగ్లీష్ మీడియం బుక్ కావాలనుకున్న వాళ్ళు 8466977313కి కాల్ చేసి వాళ్ళు మెసేజ్ పెడితే కనుక ఆ అడ్రస్ని షేర్ చేస్తే డైరెక్ట్గా దానికి పోస్ట్లో పంపించడం జరుగుతుందండి. రైట్, మూవింగ్ టు క్వశ్చన్స్. ఇది భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భౌతిక భూగోళ శాస్త్రం, ఫిజికల్ జియోగ్రఫీలో ఫస్ట్ సబ్ టాపిక్. ఇది ప్రధాన భూస్వరూపాలు లేదా నైసర్గిక స్వరూపం యొక్క లక్షణాల నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం. మేజర్ ఫిజికల్ ఫీచర్స్ అనే టాపిక్ నుండి. క్రింది వాటిలో 2వ తరగతి భూస్వరూపం కానిదేది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్? 2వ తరగతి భూస్వరూపం అంటే అర్థం తెలియాలి ఫస్ట్. సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ the landforms created by endogenetic forces. భూమి యొక్క అంతర్జనిత శక్తుల వల్ల ఏర్పడి ఉండాలి. కానిది ఏది అన్నట్టు డైరెక్ట్ క్వశ్చన్. ఇంకా కింద 1 2 3 2 3 3 కూడా ఇవ్వచ్చు. హిమాలయస్ భూమి లోపల ఫలకల చలనాలు, ప్లేట్ మూమెంట్స్ వల్ల ఏర్పడింది, ప్లేట్ టెక్టోనిక్స్ వల్ల. ఇండియన్ ప్లేట్ అండ్ యురేషియన్ ప్లేట్ యొక్క కన్వర్జెన్స్ వల్ల ఫామ్ అయింది కాబట్టి అంతర్జనిత శక్తులు, కాబట్టి సెకండ్ ఆర్డర్. అండమాన్ నికోబార్ కూడా సముద్రపు అంచులు, ఇండియన్ ఫలక యొక్క సముద్రపు అంచు, బర్మా ఫలక యొక్క సముద్రపు అంచుల యొక్క ఢీకొనడం ద్వారా అంతర్జనిత శక్తుల వల్ల ఏర్పడింది సెకండ్ ఆర్డర్. కన్వర్జెన్స్ బిట్వీన్ ద ఓషన్ మార్జిన్స్ ఆఫ్ ఇండో ఆస్ట్రేలియా అండ్ బర్మన్ ప్లేట్. పెనిన్సులర్ ప్లాట్యూ భూమి అంతర్భాగం నుంచి మాగ్మా అనేక మార్గాల ద్వారా బయటికి రావడం ద్వారా ఇది ఏర్పడింది. భూమి లోపల నుండి మాగ్మా విభిన్న మార్గాల ద్వారా బయటికి రావడం ద్వారా ఏర్పడింది. లోపల నుంచి మాగ్మా, ఫ్రమ్ ఇంటీరియర్ మాగ్మా రావటం కాబట్టి ఇది కూడా ఏంటి, సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్. లక్షద్వీప్స్ సముద్రపు కండతీరపు అంచు, కాంటినెంటల్ షెల్ఫ్ మీద కోరల్ పలిప్ అనే జీవుల యొక్క కళేబరాల ద్వారా ఒకదాని మీద ఒకటి కళేబరం పైకి పేరుకోబడి అక్యుములేటివ్ ఇవి ఫామ్ అవుతున్నాయి, సమీకరించుకొని. కాబట్టి ఇది ఉపరితలంలో జరిగిన చర్య, బాహ్య జనిత శక్తి వల్ల ఏర్పడింది, ఎక్సోజెనెటిక్ ఫోర్స్. కాబట్టి వీడిక్కడ కానిదేది అన్నాడు, నాట్ కానిది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే లక్షద్వీప్. హిమాలయాలు, అండమాన్ నికోబార్, పెనిన్సులర్ ప్లాట్యూ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్. నార్థర్న్ ప్లెయిన్స్, కోస్టల్ ప్లెయిన్స్ అండ్ లక్షద్వీప్ ఆర్ థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్. రైట్, ఇలాంటి క్వశ్చన్ మొన్న గ్రూప్ 1లో కూడా అడిగాడు. 90% తప్పు పెట్టొచ్చారండి. విస్తీర్ణంలో 4 జిల్లాలని అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో ఏర్పాటు చేయమన్నాడు, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఈవెన్ నేను కూడా తప్పు పెట్టొచ్చు కూడా, ఎందుకంటే మనకు అన్ని జిల్లాల్లో ఏరియాస్ మనకు గుర్తుండవు కదా, కొంత అంచనా. క్రింది జిల్లాలను వాటి విస్తీర్ణం బట్టి అవరోహణ క్రమంలో అమర్చండి. అవరోహణ అంటే ఏంటండి, డిసెండింగ్ ఆర్డర్. సో హైయెస్ట్ ఏరియా నాకు ఐడియా ఉంది. ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం పెద్ద జిల్లా, ఈ 4గిట్లో విస్తీర్ణం బట్టి. ఓకే, కాబట్టి ఫస్ట్ ప్లేస్లో నో డౌట్ మనకి ఏమొస్తుంది, శ్రీకాకుళం. సెకండ్ అనకాపల్లి ఉంది, ఇది మనం చెప్పొచ్చు. మీరేంటంటే సోషియో ఎకనామిక్ సర్వే చూసుకుంటే సరిపోతుందండి. దాన్ని బట్టి లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో క్లారిటీ ఉంది, ఇంకా గూగుల్లో కూడా మనకు దొరుకుతుంది.
ఓకే, వీళ్ళు తీసుకున్న జిల్లాలు ఇక్కడ ఏవేవి, ఏ జిల్లాలు తీసుకోవడం జరిగింది? శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, బాపట్ల. శ్రీకాకుళం 4591, అనకాపల్లి 4292, విజయనగరం 4122. శ్రీకాకుళం పెద్దది, సెకండ్ అనకాపల్లి, థర్డ్ విజయనగరం, అండ్ బాపట్ల 3829. బాపట్ల 4th ప్లేస్. ఫస్ట్ ప్లేస్ ఏముందండి? శ్రీకాకుళం, సెకండ్ అనకాపల్లి, థర్డ్ విజయనగరం, 4th బాపట్ల. ఇక్కడ సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఏంటంటే 3000 ఏరియా ఉన్నవే తీసుకుంటాడు, 2000 ఏరియా ఉన్నవి తీసుకుంటాడు, 4000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉన్న 4 జిల్లాలు తీసుకుంటాడు. అప్పుడు మనకు కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అంటే మనం మ్యాప్ బ్రెయిన్లో ఊహించుకున్నప్పటికీ కూడా అన్నీ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి ఈ జిల్లాలు అన్నట్టు మనకు అనిపిస్తుంది. కాబట్టి కొంత దృష్టి పెట్టాలి. దీని మీద మనకు బిట్టొచ్చే అవకాశం కూడా ఉందండి. ఓకేనా? ఎందుకంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ మనకి సోషల్ ఎకనామిక్ సర్వే చెప్తున్నారు కాబట్టి చూడండి, ఇక్కడ మనం మచ్చుతునకు ప్రశ్నలు చేయడం కూడా జరిగింది. ప్రకాశం, అల్లూరి, నెల్లూరు, వైఎస్ఆర్. ఇది ప్రకాశం. తర్వాత సెకండ్ది ఏంటండి? అల్లూరి 12. థర్డ్ది ఏంటి మనకు వెరీస్ వైఎస్ఆర్, అండ్ 4th నెల్లూరు. టాప్ 4 డిస్ట్రిక్ట్స్ ఇన్ ఏరియా. లాస్ట్ 4లో విశాఖపట్నం, కోనసీమ ఇలాంటివి వస్తాయండి. విశాఖపట్నం 1048 ఉంది కదా, 2083 కోనసీమ, వెస్ట్ గోదావరి తర్వాత మేబీ గుంటూరు. లాస్ట్ 4 డిస్ట్రిక్ట్స్, బాటమ్ 4 డిస్ట్రిక్ట్స్ ఇన్ ఏరియా. అట్లనే ఇవే టాప్ 4 బాటమ్ 4 ఇవ్వాలని రూల్ లేదు కదండి, వాడు ఎలా అయినా ఇవ్వచ్చు. అందుకని 2000 స్క్వేర్ కిలోమీటర్ ఉన్నవి, 3000 ఉన్నవి, ఇక్కడ 4000 ఉన్నవి మనం చూసుకున్నాం. శ్రీకాకుళం ఫస్ట్ ప్లేస్లో ఉంది, అనకాపల్లి సెకండ్ ఉంది, థర్డ్ విజయనగరం, అండ్ కొంచెం 4000కి దగ్గరగా ఉన్నది ఏంటి? బాపట్ల 38. ఓకే, శ్రీకాకుళం ఫస్ట్ ప్లేస్, అనకాపల్లి సెకండ్, ఫస్ట్ అనకాపల్లి సెకండ్, విజయనగరం థర్డ్, బాపట్ల 4th ఉండాలి. సో మనకు శ్రీకాకుళం 1, 3 సెకండ్ ప్లేస్లో ఉండాలి. విజయనగరం ఓకే అంటే 2, బాపట్ల 4. ఇది ఆన్సర్. కొంచెం అది ఆ పేజీని ఒక 4 సార్లు చూడటం బ్రెయిన్లో, లేదంటే ఒక దగ్గర రాసుకోవటం. 4000 చదరపు కిలోమీటర్లు ఉన్న జిల్లాలన్నీ ఒక దగ్గర రాయటం, 10,000 చదరపు కిలోమీటర్లు దాటిన జిల్లాలన్నీ ఒక దగ్గర రాయటం. అట్లా రాయడం ద్వారా ఇది మనకి ఫ్యూచర్లో 1 మార్క్ తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హిమాచల్ శివాలిక్ పర్వతాల మధ్యలో గల లోయల వంటి ప్రదేశాలను ఏమంటారు? వాట్ ఆర్ ద places like valleys in the middle of Himachal and Shivalik mountains? The valleys, those are formed between Himachal and Shivaliks. హిమాచల్కి శివాలిక్స్కి మధ్యలో ఏర్పడ్డ లోయల వంటి ప్రదేశాలని డూన్స్ అంటాం. ఏమంటామండి? డూన్స్. షోస్ అంటే శివాలిక్ పర్వతాల నుంచి సమీప ఉత్తర మైదానాల్లో, ముఖ్యంగా పంజాబ్ మైదానాల్లో ఉన్న నదులలోకి ప్రవేశించే తాత్కాలిక ప్రవాహాలు. లోకల్ అండ్ సీజనల్ స్ట్రీమ్స్ ఫ్రమ్ శివాలిక్ టు ద మేజర్ రివర్స్ ఆఫ్ నార్థన్ ప్లేన్స్ ఆర్ షోస్. కారేవాస్ అంటే పీర్పంజాల్ పర్వత శ్రేణి యొక్క పాదాల వద్ద శిథిలాలతో ఏర్పడ్డ మైదానాలు. ద సెడిమెంటల్ ప్లెయిన్స్ ఎట్ ఫుట్ ఆఫ్ పీర్పంజాల్ ఫేమస్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సాఫ్రాన్. కుంకుమ తోటల పెంపకానికి ప్రసిద్ధి చెందింది. థాల్స్, TALS అంటే థాల్స్ అంటే దోస్ ఆర్ ద లేక్స్ ఫార్మ్డ్ ఇన్ శివాలిక్స్. శివాలిక్స్ మధ్యలో ఏర్పడ్డ చెరువులను ఏమంటున్నాం? థాల్స్. హిమాచల్ శివాలిక్ మధ్యలో ఏర్పడ్డ లోయల్ని ఏమంటున్నాం అండి? డూన్స్. అర్థమైందా? ఈ పదాలు ఇంపార్టెంట్, హిమాలయాలకు సంబంధించి అడిగే అవకాశం ఉంటుంది. కొండకర్ల ఆవా డైరెక్ట్ పెట్టండి. ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ న్యాచురల్ ఫ్రెష్ వాటర్ లేక్ ఆఫ్ ద స్టేట్. వేర్ ఈస్ ఇట్? కొండకర్ల ఆవ అనేది రాష్ట్రంలో 2వ పెద్ద మంచినీటి సరస్సుగా, సహజ మంచినీటి సరస్సుగా చెప్పబడుతుంది. ఏ జిల్లాలో ఉంది? కన్ఫ్యూజ్ అవ్వడానికి విశాఖపట్నం కూడా ఆప్షన్లో ఇచ్చారు, తప్పు. కాకినాడ కాదు, అల్లూరి కాదు. ఆన్సర్ ఏంటి? అనకాపల్లి. రాష్ట్రంలో కొన్ని ప్రధాన సరస్సులు ఉన్నాయి, వాటిని 1-2 ఉన్నాయి, వాటిని గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొండకర్ల ఆవ అనకాపల్లి, కొల్లేరు మనకి ఎక్కడ? ఏలూరు, ఎక్కువ విస్తీర్ణం ఏలూరులో ఉంది కొల్లేరు. అండ్ మనకు ఖమ్మం ప్రకాశం, మనకు పులికాట్ ఎక్కడండి? తిరుపతి జిల్లా. ఇవి గుర్తుంచుకోవాలి. అండ్ కొండకర్ల ఆవ ఈస్ వన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ ఆంధ్రప్రదేశ్.
తేలినీలాపురం, శ్రీకాకుళం, కొండకర్లావ, అనకాపల్లి, ఉప్పలపాడు, గుంటూరు. అవి భవిష్యత్తులో ఇప్పుడు పక్షి సంరక్షణ కేంద్రాలు భవిష్యత్తులో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కూడా ఎదిగే అవకాశం ఉంది. తీర మైదానాలు అనే భూస్వరూపం నుండి తీసుకున్న ప్రశ్న ఇది. క్రింది వాక్యాలను పరిశీలించండి. హిమాద్రి స్ప్రెడ్ ఓవర్ 5 స్టేట్స్. హిమాద్రి 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. అది 5 రాష్ట్రాలు లేదా యూటీస్. హిమాద్రి లదక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏంటి? కరెక్టే. ద వెస్టర్న్ ఘట్స్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ 5 స్టేట్స్. పశ్చిమ కనుమలు 5 రాష్ట్రాల్లో ఉన్నాయి. తప్పు. 5 రాష్ట్రాలు కాదు. ఎన్ని రాష్ట్రాల్లో ఉండాలి? 6 రాష్ట్రాల్లో ఉండాలి. ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఎగ్జామినేషన్ మనం రాస్తున్నప్పుడు 5 అని అనుకుంటాం. అప్పుడు మనకు గుజరాత్ గుర్తుండదు. ఇవి గుజరాత్లో కూడా ఉన్నట్టు చెప్పాలి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. 6 స్టేట్స్. కాబట్టి స్టేట్మెంట్ తప్పు. తమిళనాడు ఈజ్ ద స్టేట్. ఇక్కడ అంటే నేను అక్కడ ఇచ్చింది ఏంటంటే పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు విస్తరించి ఉన్న ఏకైక రాష్ట్రం అని చెప్పాను తమిళనాడు. స్టేట్మెంట్ అలా ఇచ్చాను. తమిళనాడు ఈస్ ద ఓన్లీ స్టేట్ దట్ స్పాన్స్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ ద ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ రెండు కూడా ఉన్న ఏకైక రాష్ట్రం తమిళనాడు అని చెప్పడం జరిగింది. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ రెండు ఉన్న రాష్ట్రాలు 2 ఉన్నాయి. తమిళనాడులోనూ ఉన్నాయి మరియు ఎక్కడ కర్ణాటకలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా అప్పుడు ఏమవుతుంది? తప్పు అవుతుంది. సో కరెక్ట్ అన్నాడు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ రాంగ్ అంటాడు. అది కూడా మీరు ఎగ్జామ్లో చూసుకోవాలి. కరెక్ట్. ఓన్లీ ఒక్కటే స్టేట్మెంట్ కరెక్ట్. అది 1 ఓన్లీ. ఏంటమ్మా? 1 ఓన్లీ అనేది కరెక్ట్. మిగతావి రాంగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మీరు ఓన్లీ అని పెట్టుకోవాలండి. కేవలం ఒకే రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. తమిళనాడులో మాత్రమే పశ్చిమ తూర్పు కనుమలు ఉన్నాయి అనేది తప్పు. కర్ణాటకలో కూడా తూర్పు కనుమలు ఉన్నాయి. కర్ణాటకలో కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయండి. రైట్. రాష్ట్రంలో తూర్పు కనుమల విస్తీర్ణం అత్యధికంగా ఉన్న జిల్లా ఇది. ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ హైయెస్ట్ ఏరియా ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. తూర్పు కనుమలు రాష్ట్రంలో ఏ జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి? సాధారణంగా అవిభక్త జిల్లాల్లో అయితే మనకు కడప, ప్రస్తుతం అయితే కనుక ఇది అల్లూరి జిల్లాలో ఉంది. ఎందుకంటే కడపలో తూర్పు కనుమల భాగం కడప నుండి ఏర్పడ్డ అన్నమయ్య జిల్లాకు కూడా విస్తరించడం జరిగింది. కడప నుంచి ఏర్పడ్డ ఏ జిల్లాకు విస్తరించి ఉందండి? అన్నమయ్య జిల్లాకు విస్తరించి ఉంది. మీకు అర్థమవుతుందా? కాబట్టి విడిపోయాయి. ఇంతకుముందు విశాఖపట్నంలో ఉన్న తూర్పు కనుమలు, ఈస్ట్ గోదావరిలో ఉన్న తూర్పు కనుమలు, ఈ రెండూ కలిపి ఇప్పుడు ఏమైందంటే మనకు అల్లూరి జిల్లాగా ఏర్పడింది. కాబట్టి నో డౌట్ అల్లూరి జిల్లాలో మనకు అత్యధికంగా తూర్పు కనుమల విస్తీర్ణం ఉంటుంది. కడప మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన ఆప్షన్ అండి అది. రైట్. ప్రదేశాలు ఎత్తైన ప్రాంతాలను జతపరచండి. కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర. వెస్టర్న్ ఘాట్స్ చెప్పినప్పుడు దీనికోసం నేను చెప్పాను. లాస్ట్ టైం ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. నార్త్ అండమాన్ శాడిల్, మిడిల్ అండమాన్ డియోవాలో, సౌత్ అండమాన్ హ్యారియట్ అండ్ నికోబార్ దీవుల్లో మనకు ఏంటమ్మా? తుల్లియర్. అట్లా ఈ శిఖరాలను జతపరచమండమో లేకపోతే శిఖరాలకు సంబంధించిన ఏమైనా అడగటమో. ఇంతకుముందు ఒకసారి అనముడి కోసం అడిగాడు. ఇంతకుముందు ఒకసారి పాల్ఘాట్ కోసం కూడా అడగటం జరిగింది. సో కర్ణాటకలో ఎత్తైన శిఖరం వావుల్మల. కరెక్టే. 1A లేదా మోలన్గిరి. కేరళలో ఎత్తైన శిఖరం, దక్షిణ భారతదేశంలోని ఎత్తైన శిఖరం, హైయెస్ట్ పిక్ ఆఫ్ సౌత్ ఇండియా, అనముడి. కరెక్టే. అనముడి. తమిళనాడులో ఎత్తైన శిఖరం దొడబెట్ట, ఊటీలో ఉంది. మహారాష్ట్రలో ఎత్తైన శిఖరం కల్సుబాయ్. యాక్చువల్గా అనముడి 5% తమిళనాడులో కూడా ఎక్స్టెండ్ అవుతుంది. బట్ ఇక్కడ ఉన్న మ్యాథ్స్ ద ఫాలోయింగ్ పర్ఫెక్ట్ సూట్ అయ్యే ఆన్సర్ ఏంటంటే 1A, 2B, 3C, 4D. రేపు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే మీరు ఇది ఇక్కడ చూసుకుంటారు. 1A, 2B, 3 ఇది చూసుకుంటారు. ఇక్కడ తొందరపడి ఈ ఆప్షన్ ఫస్ట్లోనే ఉందని ఊహించుకొని ఏ అని పెడతారు. అలాంటివి కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎగ్జామినేషన్ టైంలో. ఓకే. దెన్ కైమూర్ హిల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ విచ్ మౌంటైన్ సిస్టమ్? ఓకే. కైమూర్ హిల్స్ అనేవి ఏ పర్వత శ్రేణిలో భాగం? ఏ పర్వత శ్రేణిలో భాగం? కైమూర్ హిల్స్ అనేవి మనకు వింధ్య పర్వతాల్లో భాగం అండి. వింధ్య పర్వతాలు మనకు గుజరాత్ నుండి ఎక్కడి వరకు ఉంటున్నాయి? బీహార్ వరకు.
వింజ పర్వతాల గుండా పగుల్లోయ గుండా వెళ్తుంది సోన్ రివర్. సోన్ రివర్కి ఆనుకుని ఉన్న ఈ ఎత్తైన పంక్తి, ఆ వరుస ఏదైతే ఉందో దీన్ని ఖైమూర్ అని అంటాం. ఏమన్నామంటే దాన్ని ఖైమూర్ హిల్స్. కాబట్టి నో డౌట్ ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? వింధ్య. ఓకే. తీరరేఖ వద్ద కూడా తూర్పు కనుమలు ఉన్న జిల్లా ఏది? ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఈస్టర్న్ ఘాట్స్ ఎట్ ఇట్స్ కోస్ట్ లైన్. ఆ కోస్ట్ లైన్ వద్ద కూడా ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నవి. శ్రీకాకుళంలో ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు అంటే మనకు 12 తీరరేఖ జిల్లాలు తెలిసి ఉండాలి. వాటిలో ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. శ్రీకాకుళం ఉన్నాయి కానీ ఒడిశాకు బోర్డర్లు ఉన్నాయి, తీరరేఖ వద్ద లేవు. విజయనగరంలో తూర్పు కనుమలు ఇంచుమించు లేవు, అదే మన్యంలో ఉన్నాయి. ఓకే. విశాఖపట్నంలో తూర్పు కనుమలు ఉన్నాయి. విశాఖపట్నం ఎంటైర్ డిస్ట్రిక్టే మనకు కోస్ట్ లైన్ కానుకున్నది. కోస్ట్ లైన్ వద్దనే తూర్పు కనుమలు ఉన్నాయి. దానికి ఎగ్జాంపులే డాల్ఫినోస్, దానికి ఎగ్జాంపులే మనకు ఎరవాడ, దానికి ఎగ్జాంపులే ఋషికొండ, కాపులుప్పాడ. ఈ ఋషికొండను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రశ్న ఇవ్వటం జరిగింది. ఆన్సర్ ఏంటండి? విశాఖపట్నం. తిరుపతిలో కూడా తూర్పు కనుమలు ఉన్నాయి కానీ తీర ప్రాంతంలో లేవు, అవన్నీ పశ్చిమ ప్రాంతంలో ఉంది. తిరుపతి జిల్లా పశ్చిమ ప్రాంతం. బాపట్లలో తూర్పు కనుమలు ఇంచుమించు లేవండి, ఉంటే అవి బాపట్ల పల్నాడు కానీ బాపట్ల గుంటూరు సరిహద్దులో ఉంటాయి. తీరరేఖ వద్ద తూర్పు కనుమలు ఉన్న జిల్లా విశాఖపట్నం. ద డిస్ట్రిక్ట్ హ్యాస్ ఈస్టర్న్ ఘాట్స్ ఎట్ ఇట్స్ కోస్ట్ లైన్. విశాఖపట్నం. ఎగ్జాంపుల్ డాల్ఫినోస్, యారాడ అండ్ కాపులుప్పాడు అండ్ ముఖ్యంగా ఇప్పుడు బోడిగుండుగా తయారవుతున్న అదేంటి ఆ కొండ పేరు? ఋషికొండ. ఋషికొండ కరెంట్ ఇష్యూ కాబట్టి దాన్ని మీద జాగ్రఫీ ఎట్లా అడుగుతాడు అనేది ఇది ప్రజెంట్ చేయడం జరిగింది. చిన్న చిన్న రాళ్ళు, కంకర వంటి వాటితో సచిద్ర లక్షణాన్ని, శిలాజాలను కలిగి ఉన్న ఉత్తర మైదాన భాగం ఏది? ఉత్తర మైదానాలని మనం ముఖ్యంగా గంగా మైదానాలని హారిజాంటల్గా క్లాసిఫై చేస్తే శివాలిక్ నుంచి నది వరకు మనం బాబర్, టెరాయ్, బంగర్, ఖాదర్ అంటాం. ఈ 4 హారిజాంటల్ క్లాసిఫికేషన్స్లో ఒకటే భూభాగంలో మైదాన ప్రాంతాల్లో రాళ్ళు ఉంటాయి. అక్కడే నదులు శివాలిక్ నుండి కిందకు దిగుతుంటాయి. శివాలిక్కి దిగువన ఆనుకొని ఉన్న ఉత్తర మైదాన ప్రాంతాన్ని మనం ఏమంటామంటే బాబర్. ఏమంటామంటే దాన్ని బాబర్. దీని ఆన్సర్ ఏంటి? బాబర్. టెరాయ్ చిత్తడి నేలలు ఉంటాయి, వన్యప్రాణికి ఫేమస్ ఇది. ఇది శిలాజాలకు ఫేమస్. బంగర్ ఓల్డ్ అల్యూవియం సాయిల్స్, ఖాదర్ న్యూ అల్యూవియం సాయిల్స్. ఇక్కడ వరద ప్రవాహం ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఇవి ముదురు రంగుల్లో ఉంటాయి, ఇవి లేత రంగుల్లో ఉంటాయి. ఇవి ఎత్తైన ప్రాంతాలు కాస్త బెట్స్. పంజాబ్లో బెట్ వంటి ప్రాంతాలు ఇవి. ఓకేనా? రాష్ట్రంలో ధార్వార్ రకపు శిలలు ఏ జిల్లాలో ఉండే అవకాశం ఉంది? విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ స్టేట్ హ్యాస్ ధార్వార్ టైప్ ఆఫ్ రాక్స్? ఇది కొంచెం కాంప్లెక్సిటీ ఉన్న క్వశ్చన్. మనకి ఎక్కడ ఏ బుక్స్లో కూడా ఈ రాష్ట్రానికి చెందిన శిలల గురించి లేవు. నేను సాధారణంగా ఈ ఆప్షనల్ అప్పుడు ప్రిపేర్ అయ్యాను కాబట్టి కొంత ఏంటంటే స్టేట్ ఇట్లా ఉంటుంది కదండి, లొకేషన్స్ బట్టి మీరు చెప్పవచ్చు. అవిభక్త చిత్తూరు జిల్లాలో అత్యంత దక్షిణ ప్రాంతంలో మనకు ధార్వార్ ఉంటాయి, చిత్తూరు అలాంటి ప్రదేశాల్లో. ఆ తర్వాత అవిభక్త అనంతపూర్, కడప అండ్ నెల్లూరు ఈ జిల్లాల్లో మనకు ఎక్కువగా కడప లాంటి రాక్స్ ఉన్నాయి. కడప ప్లేస్ కూడా కడప కదా. దానికి ఎగువన మనకు కర్నూలు రాక్స్ ఉన్నాయి. ఇవి కొంచెం పశ్చిమ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి కర్నూలు రాక్స్. అండ్ దానికి ఎగువన గోదావరి, కృష్ణ నదుల మధ్య భాగంలో మనకున్న రాక్స్ ఏంటంటే రాజమండ్రి రాక్స్. ఇక మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ విస్తరించున్న రాక్స్ ఏంటంటే గ్రానైట్స్. ఏ రాక్స్ ఉన్నాయండి? గ్రానైట్స్. కాబట్టి 5 ముఖ్యమైన రకాలు మనకు ధార్వార్, కడప, కర్నూలు, రాజమండ్రి గ్రానైట్స్. గ్రానైట్స్ అక్కడక్కడ స్కాటర్గా ఉన్నాయి, అత్యధికంగా ఉన్నాయి కూడా అవే. సో ఉన్న వాటిలో ఉత్తరం నుంచి దక్షిణం కానీ దక్షిణం నుంచి ఉత్తరానికి కనుక చూసుకుంటే, దక్షిణం నుంచి చూసుకుంటే ధార్వార్, కడప, కర్నూలు, రాజమండ్రి. సో అత్యంత సదరన్ డిస్ట్రిక్ట్ ద ఎర్స్ట్వైల్ చిత్తూరు, అంటే చిత్తూరు, తిరుపతి. ఓకే. అందుకే సో మీరు ఇంకా కొంచెం మీకు ఈజీగా అర్థం అవ్వాలని అసలు రాయలసీమ డిస్ట్రిక్ట్స్ నేను ఇవ్వలేదు. రాయలసీమ డిస్ట్రిక్ట్ ఏకైక ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటంటే చిత్తూరు. ఓకే. ఏంటి ధార్వార్ రకపు శిలలు ఉన్న జిల్లాగా మనం ఇక్కడున్న బెస్ట్ ఆప్షన్స్లో ఏం చెప్పొచ్చు? చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య వంటి జిల్లాల్లో ఇవి ఉన్నాయి. ఏవి? ధార్వార్ రాక్స్ ప్రజెంట్ కూడా. ఓకేనా? ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు. పొరపాటున అడిగితే ఆ లక్షణాల మీద కన్నా వాటి యొక్క విస్తరణ మీద అడుగుతాడు.
ధార్వాడ్లో, కర్నూలులో, కడప శిలలు అన్నిట్లో కూడా మనకు ఒకవైపు ఐరన్ ఓర్ వంటివి దొరుకుతున్నాయి, మరొక వైపు అవక్షేప శిలలు కాబట్టి ఇక్కడ సున్నపు రాయి, ముగ్గురాయి ఇలాంటి నిక్షేపాలు కూడా ఉన్నాయి. రాజమండ్రి రకపు శిలల్లో శిలాజాలు ఎక్కువగా ఉన్నాయి, అంటే బొగ్గు కానీ క్రూడాయిల్ లాంటివి, సహజవాయువు లాంటివి దొరికే అవకాశం ఉంటుంది. ఓకే, లక్షద్వీపులలో అతిపెద్ద దీవి ఏది? ద లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్ లక్షద్వీప్. ఇండియాస్ లార్జెస్ట్ ఐలాండ్, ఇండియాలో లార్జెస్ట్ ఐలాండ్ మిడిల్ అండమాన్. వరల్డ్స్ లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్, ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి మజూలి, అస్సాంలో ఉంది. లక్షద్వీప్లో మనకు 36 ఐలాండ్స్ ఉన్నాయి, 32 స్క్వేర్ కిలోమీటర్. 7 ఐలాండ్స్ మాత్రమే ఇన్హాబిటేషన్లో ఉన్నాయి, అంటే ఆవాసాలని, జన ఆవాసాలను కలిగి ఉన్నాయి. సాధారణంగా మనకు ఇంతకుముందు తెలుగు అకాడమీ బుక్స్ నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన బుక్స్ వరకు, ఈవెన్ నా బుక్లో కూడా మనం ఏంటంటే మినికాయ్ అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నామండి? మినికాయ్. కానీ తప్పు. మినికాయ్ కన్నా కేవలం 0.2 చదరపు కిలోమీటర్లు ఎక్కువగా ఉండి లక్షద్వీపులో అతిపెద్ద దీవిగా దేని చెప్పొచ్చండి? కడమట్. మినికాయ్ కాదండి. తెలుగు అకాడమీ బుక్స్ని ఆదర్శంగా తీసుకొని రాస్తేనే కొన్ని తప్పులు వస్తుంటాయి, మీకు అర్థమవుతుందా? సో నేను కూడా మినికాయ్ అనే చెప్పాను తొలినాళ్లలో. అండ్ ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద వెబ్సైట్ ఆఫ్ లక్షద్వీప్ and taking the information of the islands from Lakshadweep website, official website, it is known that Kadmat is the largest island than Minicoy. Minicoy కన్నా పెద్ద దీవి ఏంటమ్మా? కడ్మట్. ఈ మధ్య లక్షద్వీప్, సేవ్ లక్షద్వీప్ అనే నినాదం ఉంది కాబట్టి ఇలాంటివి ఏమైనా అడిగే అవకాశం ఉంటుందని దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ లాస్ట్ 11-12 బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ మనకు లక్షద్వీప్ నుంచే ఉన్నాయండి. ఒకటి కడమట్, ఇంకోటి మినికాయ్ తుండి. ఈ 2 దీవుల నుంచే ఆ బీచ్లు కూడా ఉన్నాయి మనకు. అర్థమైందా? కాబట్టి రెండిట్లో పెద్దది ఏది అంటే కడమట్. మొత్తంగా లక్షద్వీపుల పెద్ద దీవి అది కడమట్. డంకన్ ప్యాసేజ్. డంకన్ ప్యాసేజ్ ఈ క్రింది వానిలో దేనిని వేరు చేస్తున్నది? డంకన్ ప్యాసేజ్ సపరేట్స్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్. డంకన్ ప్యాసేజ్ అనేది సౌత్ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ని సపరేట్ చేస్తుందండి. ఆన్సర్ ఇది. లిటిల్ అండమాన్, కార్ నికోబార్ ఆర్ సపరేటెడ్ ఆర్ అండమాన్ అండ్ నికోబార్. అండమాన్ అండ్ నికోబార్ అన్న, లిటిల్ అండమాన్ అండ్ కార్ నికోబార్ అన్న రెండు ఒకటే. ఈ 2 రకాలని వేరు చేస్తున్నది 10 degrees ఛానల్. కచ్చల్, గ్రేట్ నికోబార్ మధ్య మనం చెప్పడానికి ఏమీ లేదు, అది కేవలం మీకు అవగాహన కోసం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాం. డైరెక్ట్ ఆన్సర్ డంకన్ ప్యాసేజ్ దేని సపరేట్ చేస్తుందంటే సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్. ఇక్కడే పోర్ట్ బ్లేయర్ ఉంటుంది దేంట్లో? సౌత్ అండమాన్లో. ఓకే, చంబల్ నది కందర భూములను ఏర్పరిచే పీఠభూమి ఏది? ద ప్లాట్యూ వేర్ రివర్ చంబల్ ఫార్మ్స్ బ్యాడ్ ల్యాండ్స్. బ్యాడ్ ల్యాండ్స్ని ఎక్కడ ఏర్పరుస్తుంది? ఏ పీఠభూమిలో? మనకు ఉత్తర ఉన్నత భూములు లేదా మనం ఏమంటున్నాం హైలాండ్స్, నార్థన్ హైలాండ్స్ చెప్పుకున్నప్పుడు, సెంట్రల్ హైలాండ్స్ కేంద్ర ఉన్నత భూములు చెప్పుకున్నప్పుడు అరావలికి తూర్పున మేవార్, మాల్వా, బుందేల్ఖండ్, బాఘేల్ఖండ్, ఛోటా నాగ్పూర్ వంటి పీఠభూములు నేను చెప్పాను. దీంట్లో చంబల్ తన 90% ప్రవాహాన్ని ఏ పీఠభూమి గుండా కలిగి ఉందంటే మాల్వా. ఏ పీఠభూమి అండి? మాల్వా. మాల్వా తర్వాత బుందేల్ఖండ్లోకి ఎంటర్ అవుతుంది. ఎక్కువ శాతం అది అవనాలికలను ఏర్పరిచింది, రావైన్స్ని ఫామ్ చేసింది. బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ ఎక్కడ ఉందంటే చంబల్ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ మాల్వా ప్లాట్యూ. ఓకే, రాష్ట్ర విస్తీర్ణంలో ఏ నైసర్గిక స్వరూపం అత్యంత విస్తీర్ణం ఉన్నది? సింపుల్ క్వశ్చన్. ద ఫిజియోగ్రఫిక్ డివిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ హై ఏరియా, హైయెస్ట్ ఏరియా. ఏరియా ప్రకారంగా దీన్ని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా మనం అడగొచ్చు. ఈ 4 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నైసర్గిక స్వరూపాలు. దీన్ని మనం నైసర్గిక స్వరూపంగా చెప్పం. ఏపీలో ఉన్న ఈ 3 అత్యధిక విస్తీర్ణంలో ఉన్నది ప్లాట్యూ. ఏది అత్యధిక విస్తీర్ణంలో ఉన్నది ఏంటంటే ప్లాట్యూ పీఠభూమి. సెకండ్ ప్లేస్లో ఉన్నది కోస్టల్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ఉన్నది ఈస్టర్న్ ఘాట్స్, ఫోర్త్ ప్లేస్లో ఐలాండ్స్. అసలు ఇంచుమించు లేనట్టే చెప్పుకోవాలి. సో మనకు అత్యధిక విస్తీర్ణంలో ఉన్నది పీఠభూమి ప్రాంతం ప్లాట్యూ. సో పీఠభూమి కన్నా తీర మైదానాలు,
దానికన్నా తూర్పు కనుమలు, దానికన్నా దీవులు. ఇది ఆర్డర్. రేపు దీన్నే సంక్లిష్టంగా అడగాలంటే 4 ఇచ్చి దాన్ని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో అడుగుతాడు అనమాట. ప్రశ్నకు సమాధానం ఏంటంటే పీఠభూమి ప్రాంతం. ఇంచుమించు అన్ని జిల్లాల్లో ఉంది పీఠభూమి ప్రాంతం. అర్థమైందా? తీరరేఖ ఉన్న ప్రాంతాల్లో లేదని చెప్పడానికి లేదు. ఈవెన్ కోనసీమలో కూడా కొంతమేర ఇది విస్తరించి ఉంది. అన్ని జిల్లాల్లో కూడా మనకు పీఠభూమి కనబడుతుంది. కోనసీమలో చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అన్ని జిల్లాల్లో కూడా ఇది ఉంది. ఏది పీఠభూమి ప్రాంతం. తూర్పు కనుమల మధ్యలో కూడా పీఠభూమి విస్తరించి ఉంది. సో ఇట్ ఈస్ ద ప్లాట్యూ హ్యాస్ హైయెస్ట్ ఏరియా అమాంగ్ ద ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, రాష్ట్రంలో అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ కొండల్లో ఉంది? చూడండి, ద లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఇన్ విచ్ మౌంటైన్ రేంజెస్ ఆర్ విచ్ పార్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్? అసలు లార్జెస్ట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంటే ఏంటో తెలియాలి. ఏపీలో లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది నాగార్జున సాగర్ శ్రీశైలం, లేదా దీన్నే రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ అని అంటాం. ఇది నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం రిజర్వాయర్ మధ్యలో ఉంది. పల్నాడు, ప్రకాశం అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్స్లో ఉంది. ఈ 3 జిల్లాల్లో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ని ఏమంటామంటే మనం నల్లమల. ఏమంటున్నామండి? నల్లమల హిల్స్. సో ఆన్సర్ ఏంటి? నల్లమల. పాపికొండల్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, బట్ అది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనకూడదు, నేషనల్ పార్క్. ఏమంటున్నాం దాన్ని? పాపికొండలు. శేషాచలం కొండల్లో బయోస్పియర్ రిజర్వ్ ఉంది, శేషాచలం. నేషనల్ పార్క్ ఉంది, శ్రీ వెంకటేశ్వర. వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, శ్రీ వెంకటేశ్వర. దీనికి ఆనుకునే మనకు పెనిశిల నరసింహ, శ్రీలంక మల్లేశ్వరాలు కూడా ఉంటాయి. పాలకొండల్లో మనకు పెద్దగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏం లేవు. వీటి యొక్క అంచులో మనకు ఈ ప్రొద్దుటూరు ఉంది కదా, పాలకొండలు దాటాక వస్తుంది. అక్కడ మనకు ఏముందండి? రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ లేదా రామేశ్వరం నేషనల్ పార్క్ ఉంది. దీనికి సూటబుల్ ఆన్సర్ ఏంటి? నల్లమల. ఇలా ఇండైరెక్ట్గా కూడా అడిగే అవకాశం ఉంటుంది. ప్రఖ్యాతిగాంచిన బ్లూ మౌంటైన్ ఏ రాష్ట్రం యొక్క తూర్పు హిమాలయాల్లో కలదు? ద ఫేమస్ బ్లూ మౌంటైన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ హిమాలయాస్? ఈస్టర్న్ హిమాలయాస్లో పెద్దది సారామతి, నాగాల్యాండ్లో ఉంది. అందుకే మీకు నాగాల్యాండ్ ఆప్షన్ కూడా ఇచ్చాను. తప్పు, కన్ఫ్యూజ్ అవుతాం. అరుణాచల్ ప్రదేశ్ పాట్కాయ్ భూమి కొండలు అంటాం. మణిపూర్ కొండలు అని పిలుస్తున్నాం. మిజోరం లేదా లుషాయ్ కొండలు అంటాం. ఇక్కడే మనకు బ్లూ మౌంటైన్ ఉంది. బ్లూ మౌంటైన్, దాన్ని పాంగ్పుయ్ అని కూడా అంటారు అక్కడ. ఓకే, పాంగ్పుయ్ మౌంటైన్స్ అని లేదా బ్లూ మౌంటైన్ అని పిలుస్తాం. ఎక్కడ ఉందంటే మిజోరాంలో ఉంది. ఆన్సర్ మిజోరాం. అడుగుతుంటాడు అప్పుడప్పుడు. ఈస్టర్న్ హిమాలయకి సంబంధించిన ముఖ్యాంశాలు కూడా చాలా మాట్లాడాం. గ్యారో, కాశీ, జయంతియా కొండలు ఉంటాయని, అస్సాంలో మికిర్, బరైల్ కొండలు ఉంటాయని అన్నీ మాట్లాడామండి. అవి మన క్లాసెస్లోనే బుక్లో ఉంది. క్వశ్చన్ ఆన్సర్స్లో ఆల్రెడీ చేసుకుంటూ వచ్చాం. చూడండి, ప్రతి చాప్టర్ కంప్లీట్ అయినప్పుడు 10 కంప్లీట్ చేశాను. ప్లస్ 30 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్గా కూడా ఇచ్చాను మీకు. కరెంట్ జాగ్రఫీ అని 60 అయ్యాయి. అండ్ ఇప్పుడు ఒక్కొక్క సబ్ టాపిక్ సంబంధించి చేసుకుంటూ వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, భూమి యొక్క అంతర్నిర్మాణం, ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, ఐ థింక్ 10 క్వశ్చన్స్ చేసినట్టున్నాను. అండ్ అట్మాస్ఫియర్, స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ 10 క్వశ్చన్స్ చేసినట్టున్నాను. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ 15 క్వశ్చన్స్ చేశాను. ఓషన్ వాటర్స్ అది కూడా 15 క్వశ్చన్స్ చేసినట్టున్నాను. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ 15, 20 చేశాను. ఇది 20 చేశాను, వీళ్ళు 18 ఇచ్చారు ఇక్కడ. సో ఇట్లా ఆల్మోస్ట్ 30, 30, 60, 80, 30, 110 అండ్ ఇదొక 20 వేసుకున్న 130 క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. అండ్ ఇలానే ఈ ఫ్లో కంటిన్యూ అయితే మీకు ఫిబ్రవరి 1st వీక్ కల్లా ఓకే మీకు రివిజన్ అయినట్టు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎగ్జామ్కి ఎలా పనికొస్తుందనే ఉద్దేశంతో వీటిని తయారు చేస్తున్నాను. నేను మీకు చెప్తున్నా కదా, 350 to 400 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. ఒక 30 మార్క్స్కి ఇంతకన్నా ఏం కావాలి? మీరు ఎలాగా ఇంకా నార్మల్గా అక్కడెక్కడ వెతుకుతున్న క్వశ్చన్స్ కూడా ఉంటే దాంతోపాటు ఈ క్వశ్చన్స్ ఇవి మళ్ళీ ఎగ్జామ్ ముందు ఒకసారి మీరు 1 day ముందు, 2 days ముందు జస్ట్ ఫాస్ట్గా రిపీట్ చేసుకుంటే బెటర్. వీలుంటే రాసుకుంటే ఇంకా మంచిది. మళ్ళీ నన్ను అడగొద్దు దీని పీడిఎఫ్లని. అంటే అడగొద్దు అంటే నా ఉద్దేశం చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఇది ప్రామిస్ చేసిన యాజ్ ఐ ప్రామిస్డ్ ద స్టూడెంట్స్. కాబట్టి ఇది నా బాధ్యత. అందుకే ప్రతి పెద్ద చాప్టర్కి 20, మోడరేట్ చాప్టర్కి 15, చిన్న చాప్టర్కి 10 చొప్పున క్వశ్చన్స్ తయారు చేస్తూ ఇస్తున్నానండి. ఇన్ అడిషన్ టు ఎగ్జిస్టింగ్ 60 క్వశ్చన్స్,
30 కరెంట్ రిలేటెడ్, 10 10 10 10 ఆల్రెడీ ఆ చాప్టర్స్ కంప్లీట్ అయినప్పుడు మోడల్ క్వశ్చన్స్గా చెప్పాను. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది అంశాలను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ ఈస్ ద 8th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో భారత రాష్ట్రాల్లో 8వ స్థానంలో ఉంది. ఉంది కాదు, ఉండేది అది. అర్థమైందా? 8వ స్థానంలో ఉండేది, కానీ ఇది మన సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా తప్పిచ్చాడు. కొన్ని గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కూడా తప్పు అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం 2గా విడిపోయింది. అలా విడిపోవడం ద్వారా మనం పొజిషన్ 8th నుంచి ఎంతకు ప్రమోట్ అయిందంటే 7th. నవ్ అవర్ స్టేట్ ఈస్ 7th లార్జెస్ట్ స్టేట్. 8వది కాదు. 2019 అక్టోబర్ 31న దీన్ని మనం పునర్నిర్మించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తీర్ణం పరంగా 7వ పెద్ద రాష్ట్రం. ఎన్నో పెద్ద రాష్ట్రం అంటే 7. మేబీ రాజస్థాన్, యూపీ, ఎంపీ, మహారాష్ట్ర, ఓకే, మహారాష్ట్ర తర్వాత మనకేంటి మేబీ తమిళనాడు, కర్ణాటక, వీటి తర్వాత ఇది 7వ పెద్ద రాష్ట్రంగా ఉండొచ్చు ఏది మనకు ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈవెన్ సోషియో ఎకనామిక్ సర్వే హాస్ గివెన్ రాంగ్ స్టేట్మెంట్. 2019లో జరిగితే 2023 సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా ఇంక 8వ ప్లేస్ అని ఇచ్చాడు. స్టేట్మెంట్ తప్పండి. ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ 4.09% ఆఫ్ ఇండియాస్ ఏరియా. సో ఇట్ ఆక్యుపైస్ నాట్ 4.9%. భారత విస్తీర్ణంలో మన శాతం 4.98. 4.09, 4.10 అనేది మన జనాభా శాతం. మన విస్తీర్ణం శాతం ఎంత ఉంది? 5% వరకు ఉంది. మీకు డౌట్ వచ్చింది అనుకోండి, 1,62,000 కదా బై 1,62,000 or 63,000 బై 33 lakhs వేసుకొని చూడాలి. ఇంచుమించు చూడండి, 5 3 15, 5 3 15 ప్లస్ 1 16. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 5% వరకు వస్తుంది. ఓకే, ఆ టైంలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ ప్లీజ్ గో త్రూ యువర్ క్యాలిక్యులేషన్స్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కూడా ఏంటి? రాంగ్. కోస్టల్ ప్లైన్స్ కెన్ బి సెడ్ టు బి ద మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మేజర్ అది కాదు, లార్జెస్ట్ ల్యాండ్ ఫార్మ్స్ అనాలి. ఆంధ్రప్రదేశ్లో అధిక భాగంగా ఉన్న భూస్వరూపంగా తీర మైదానాలు చెప్తున్నాం. ఇంతకుముందు క్వశ్చన్లోనే చెప్పాను, తీర మైదానాలు కాదు, పీఠభూమి. ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ ల్యాండ్ ఫామ్ ఏంటండి? ప్లాట్యూ రీజన్ దెన్ కోస్టల్ ప్లైన్స్. ఈ స్టేట్మెంట్ రాంగ్. పీఠభూమిలో అధిక భాగం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఇది కొంచెం డిఫరెంట్గా చూడండి. మోస్ట్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ ఆఫ్ ఇండియా ఈస్ ఎక్స్పాండెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తప్పు. పీఠభూమిలో అధిక భాగం మన స్టేట్ కాదు. పీఠభూమిలో అధిక భాగం మనకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో ఉంది. పీఠభూమిలో అధిక భాగం 6 రాష్ట్రాల్లో ఉంది తప్పించి పీఠభూమిలో అధిక భాగం మన స్టేట్లో లేదు. మీకు అర్థమవుతుందంటే మనకన్నా విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలు కదండి, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఈవెన్ గుజరాత్ కూడా పీఠభూమిలోనే ఉంది. ఓకే, అట్లా చూసుకుంటే ఇది తప్పు. మోస్ట్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ ఇన్ ఆంధ్రప్రదేశ్. పెనిన్సులర్ ప్లాట్యూ అంటే పీఠభూమిలో, దీపకల్ప పీఠభూమిలో ఎక్కువ భాగం ఏపీలో ఉంది అని దీని అర్థం. తప్పు. ఏపీలో పీఠభూమి ఎక్కువగా ఉంది, నో డౌట్. ఏపీలో 3 ప్రధాన భూస్వరూపాలు: పీఠభూమి, తూర్పు కనుమల, మైదానాలు. దీంట్లో పీఠభూమి ఎక్కువగానే ఉంది, నో డౌట్. కానీ భారత ద్వీపకల్ప పీఠభూమిలో అత్యధిక విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నదనేది తప్పు. అత్యధిక విస్తీర్ణం మధ్యప్రదేశ్లో ఉంటుంది, లేదా మహారాష్ట్రలో ఉంటుంది, లేదా గుజరాత్లో ఉంటుంది, ఇంకా లేదా తెలంగాణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో తూర్పు కనుమలు తక్కువ, తెలంగాణలో మైదానం లేదు కాబట్టి. ఈ స్టేట్మెంట్ కూడా ఏంటి? తప్పు. తర్వాత ఆన్సర్ చేసే ముందు ఇక్కడ ఏముంది? కరెక్ట్ అని ఉందా, రాంగ్ అని ఉందా, సరైనవా సరైనవి కాదని ఉందా అని చూసుకోవాలి. కరెక్ట్ అని అన్నాడు. ఆల్ ఆర్ కరెక్ట్. తప్పు. ఆల్ ఆర్ రాంగ్. కరెక్ట్. అర్థమైంది? అన్నీ తప్పు స్టేట్మెంట్సే. ఇవి ఈ భూస్వరూపాలు, భారత మరియు ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాల మీద నేను యాక్చువల్గా 20 క్వశ్చన్స్ చేశాను. అది కాస్త ఆ రైటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 18 అయిపోయింది. అది ఇక్కడికి వచ్చేటప్పుడు 18 అయిపోయింది. ఆ 2 క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూసుకోవాల్సింది. ఎనీహౌ, ఈ 18 క్వశ్చన్స్ తోటి మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉండబోతుంది ఏంటి అనే కథ మీకు తెలిసింది. ఏమైనా మీకు అదృష్టం ఉండి, నాకు అదృష్టం ఉంటే డైరెక్ట్ క్వశ్చన్ దీని నుంచి రావచ్చు రేపు ఎగ్జామినేషన్లో, అది గుర్తుంచుకోండి. అండ్ బేస్ క్లాసెస్, వీడియో క్లాసెస్ అండ్ ప్రూఫ్ నోట్బుక్ లేదా టెక్స్ట్ బుక్ ఉంది మనకు. అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఉన్నాయి. అర్థమైందండి? ఇట్లా మీరు ఫాలో అయితే ఈజీగా గెట్ ఆన్ అవుతారు.
బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా, టైంని వేస్ట్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే మనకు మహా అయితే ఇంకో 60-65 డేస్ కన్నా ఎక్కువగా టైం లేదు కాబట్టి నేను అదే ఇంత చాలాసార్లు చెప్తున్నా, శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ఆ ప్రాక్టీస్ అలవాటు పడితే ఆ తర్వాత 3-4 నెలలు గట్టి ప్రాక్టీస్ చేస్తే మీకు సింపుల్గా గ్రూప్ 2 వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి.